ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు, ఈ ఆలయంలో దేవుడు చాలా మహిమగల దేవుడు. కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడు. మీ మనసులో ఏవైనా తీరని కోరికలుంటే ఆ దేవుడికి దండం పెట్టుకోండి, ఖచ్చితంగా తీరిపోతాయి. ఆయనకున్న కోరిక ఒక్కటే నాన్న, నీ కూతుర్ని శాశ్వతంగా నీ దగ్గర వదిలేసి సహస్రమ్మని పెళ్లి చేసుకుని తన 2 కుటుంబాల్ని కలపడం. అల్లుడు గారు, మీకేమైనా తీరని కోరిక గాని, ఖచ్చితంగా తీరాలని మీరు ఆశపడుతున్న కోరిక కాని ఏమైనా ఉందా? ఉందా అత్తయ్యగారు? చాలా పెద్ద తీరని కోరిక, జీవితాలను మార్చేసే కోరిక, తీరాక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియని కోరిక, తీరకపోతే ఎలాంటి ప్రళయాలు మొదలవుతాయో తెలియని కోరిక. అల్లుడు గారు, మీరంత పెద్ద పెద్ద పదాలు వాడితే నాకేమర్థమవుతుంది చెప్పండి? కాస్త మా మట్టి బుర్రలకు అర్థమయ్యేలా చెప్పండి. ఒక అమాయకపు పావురం ఎగురుకుంటూ వెళ్ళి చేరకూడని గూటికి చేరింది. ఆ గూటిలో పావురం ఊహించిన ప్రేమ దొరకదు. అభిమానాలుండో, ఆత్మీయంగా ఎవరూ దగ్గరికి తీసుకోరు. అందుకే ఆ పావురాన్ని మళ్ళీ తన సొంత గూటికి చేర్చాలి. అదే ఇప్పుడు నా తీరని కోరిక. భలే వరలుడు గారు, ఆ పావురాన్ని పట్టుకుని ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గూట్లో వదిలేస్తే సరిపోతుంది కదా. తిరిగి ఆ పావురాన్ని సొంత గూటికి తీసుకెళ్లే దారి అంత సులువైంది కాదు మావయ్య గారు. మధ్యలో ఎన్నో మలుపులున్నాయి, ఎన్నో రాళ్లున్నాయి, ఎన్నో అగాధాలున్నాయి. వాటిని దాటడం చాలా కష్టం. అయితే అయితే ఆ పావురాన్ని అల్లుడు గారు చెప్తోంది నిజమైన పావురం గురించి కాదు, పావురాన్ని ఉదాహరణగా చూపించి ఇంకేదో చెప్తున్నారు. ఓ అదే, చెప్పాను కదా అల్లుడు గారు, నాది అసలే మట్టి బుర్ర. నేరుగా చెప్తే నాకు సరిగా అర్థం కాదు. ఇక ఇలాంటి ఉదాహరణలతో ఉపోద్ఘాతాలతో చెప్తే నాకేం అర్థమవుతుంది చెప్పండి? ఏమనుకోకండి, మీ కోరిక ఏదైనా ఉంటే ఈ దేవుని కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ అమాయకపు పావురాన్ని నేనే నాన్న. అది తెలియక ఆయన కోరిక తీరాలని కోరుకుంటున్నాం. సరే అల్లుడు గారు, పదండి వెళ్దాం. పదండి. పదండి. వావ్, బ్యూటిఫుల్ టెంపుల్. చాలా బాగుంది కదమ్మా? అవును సహస్రా, వెరీ బ్యూటిఫుల్. ఆ ఆదికేశవ వెళ్ళిపోయే ముందు మంచి సలహా ఇచ్చాడు, టెంపుల్కి వెళ్ళమని. యూర్ రైట్ అక్క, నిజంగా చాలా పీస్ఫుల్ గా ఉంది. సహస్రా, ఇదిగో దీపాలు, ఒత్తులు. దీపాలు తయారు చేసి కోనేట్లో వదలటానికి రెడీ చేయి. ఏ యమునా, నీకేమైనా పిచ్చా? మంచి చెడు తప్పు ఒప్పు అనేవి నీకేముండవా?
ఇప్పుడేమైంది వదినా? ఇక్కడ ముత్తైదువులం మేము ఉన్నాం కదా, పోయి పోయి నువ్వే వాటిని ముట్టుకోవాలా? నువ్వు వాటిని ముట్టుకోకూడదు. ఇలాంటి విషయంలో నీ వేలు తగలకూడదని, నీ గాలి సోకకూడదని నీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? పసుపు కుంకుమలకి దూరమైందానివి. ఒక పక్కన పడుండాలి గాని పెత్తనం చేయడానికి పరిగెత్తుకుని రాకూడదు. ఇంత వయసొచ్చింది, ఇలాంటి విషయాలు నీకు ఇంకొకరు చెప్పాలా? పశువులు కూడా వయసుతో పాటు కాస్తైనా జ్ఞానం పెరుగుతుంది. ఇంత వయసొచ్చినా కాస్త బుద్ధి జ్ఞానం రాలేదంటే నువ్వు ఏ జాతికి చెందిన దానివో నాకు అర్థం కావడం లేదు. అక్క, వదిన పొరపాటున అవి పట్టుకుంది. దానికి ఇంత పెద్ద పెద్ద నిందలు వేయడం అవసరం లేదు. ఇంత పచ్చిగా తిట్టాల్సిన అవసరం లేదు. నువ్వు ఆగు వసుధా. శుభమాన్ నా కూతురు పెళ్లి చేసుకుంటుంటే సౌభాగ్యం లేని ఈవిడ గారు పైట సర్దుకుంటూ ప్రతి దాంట్లోనూ దూరిపోతుంది. అలా అని నీ నోటికొచ్చిన మాటలన్నీ అంటావా? నువ్వు శుభమా అని నీ కూతురు పెళ్లి చేసుకుంటున్నావు, బానే ఉంది. కాని ఎవరికిచ్చి పెళ్లి చేస్తున్నావు? వదిన కొడుకిచ్చి పెళ్లి చేస్తున్నావు. వదిన లేకుండానే ఈ పెళ్లి చేస్తావా? వదిన ముఖం చూడకుండానే విహారీ చేత సహస్ర మెడలో తాళి కట్టిస్తావా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వదిన నీ వియంకురాలు. కాస్తైనా గౌరవం ఇచ్చి మాట్లాడక్కా. ఇప్పుడు అమ్మ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది పిన్ని. ఇలాంటి విషయాల్లో ఎక్కడ ఏం చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో నాకే తెలుసు. అత్తయ్యకి తెలియకపోతే ఎలా? పసుపు కుంకాలకి దూరమైన వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలకి దూరంగా ఉండాలని ఆవిడికి తెలీదా? అసలే ఆ సోది చెప్పే ఆవిడ మనకి ఎక్కడ పడితే అక్కడ ఎదురై నోటికొచ్చిందల్లా వాగుతోంది. ఆవిడ మాటలే సగం అపశకునం అనుకుంటే మళ్ళీ దానికి తోడు ఈవిడ అపశకునాలు కూడా మనకి ఎక్స్ట్రా ఎఫెక్ట్సా? సహస్ర, వదినా, నన్ను క్షమించండి. మీరివన్నీ మర్చిపోయి వెళ్ళిపోతున్నారన్న ఉద్దేశంతో తీసుకొచ్చానే కాని నేను మీకు అపశకునంగా మారాలని కాదు. మీ శుభకార్యాలని అశుభకార్యాలుగా మార్చాలని కాదు. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి. ఇంకోసారి ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. చేసిందంతా చేసేసి అక్కడికి మనమేదో తప్పు చేసేసినట్టు, ఆవిడ గారిని లేనిపోని మాటలనేసినట్టు మళ్ళీ ఈ ఏడుపు కొట్టు మొహం ఒకటి. ఇవ్వు, తీసుకో. సహస్ర, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.